బంగ్లాదేశ్లో హింస చెలరేగిన నేపథ్యంలో ఆ దేశం నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు భారత్లోకి వచ్చేందుకు సరిహద్దులు దాటుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణ పోలీస్ శాఖ కూడా అలర్ట్ అయింది. హైదరాబాద్లో ఇప్పటికే ఉన్న బంగ్లాదేశీయులపై నిఘా పెట్టింది. అక్రమంగా ప్రవేశిస్తే చర్యలు తీసుకుంటామని ముందుగానే హెచ్చరించిన పోలీస్ శాఖ బాలాపూర్ పరిసరాల్లో 5,000 మంది రోహింగ్యాలు ఉన్నట్లు గుర్తించింది. అయితే వీరందరికీ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో గుర్తింపు కార్డులు వచ్చాయని పేర్కొంది. ఇతర దేశాల నుంచి వచ్చే వారిపై నిత్యం నిఘా ఉంటుందన్న పోలీస్ శాఖ ఎలాంటి పరిణామాలైనా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేస్తోంది. బంగ్లాదేశ్ పరిణామాలపై తెలంగాణ డీజీపీ జితేందర్ స్పందించారు. ఆ దేశంలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో హైదరాబాద్లో గట్టి నిఘా పెట్టినట్లు చెప్పారు. నగరంలోని బంగ్లాదేశీలపై నిఘా ఉంచామన్నారు. బంగ్లాదేశ్ నుంచి నగరానికి ఎవరైనా అక్రమంగా వస్తే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఎలాంటి పరిణామాలనైనా ఎదుర్కోవడానికి పోలీస్ శాఖ సిద్ధంగా ఉందన్నారు. అది మన వాచ్ చేస్తున్నాము, సిచ్యువేషన్ వాచ్ చేస్తున్నాము. అది సిచ్యువేషన్ ప్రకారం ముందుగా పోతాం.